వృక్షానికి ఫలం ఉంటుంది, ఆ ఫలంలో రసం ఉంటుంది. ఆ రసం ఏమిటి అంటే రసో వై సహ అని భగవంతుడే. రసం అంటే ఏమిటి అని అంటే భగవంతుడే అన్నమాట. అటువంటి భాగవతాన్ని పోతన గారు ఉపాసించి, మనం మామూలుగా లోకంలో ఏంటంటే న్యూస్ పేపర్ చూస్తాం, ఏదైనా పుస్తకాన్ని చదువుతాం, చాలా శ్రేష్టమైనటువంటి పుస్తకాన్ని పఠిస్తాం, అంతకంటే ఇంకా విలువైన దాన్ని అధ్యయనం చేస్తాం, దాని పైన ఉండేటువంటి ఇంకా దానికంటే పైన ఇంకేం లేదు అనుకునేటువంటి గ్రంథాన్ని ఉపాసిస్తాం. ఇవన్నీ అంతరాలు. ఇవన్నీ ఈ అంతరాలన్నింటినీ స్ఫురింపజేస్తూ ఉపాసన అనేటువంటి మార్గాన్ని ఒకటి పెట్టుకున్నాం మనం. అటువంటి ఉపాసనకు యోగ్యమైనటువంటి గ్రంథం ఏమిటి అని అంటే భాగవతం. కాబట్టి భాగవతాన్ని ఏదో ఆషామాషిగా కాలక్షేప కబుర్లుగా చెప్పుకోవటం కాదు, దీన్ని ఉపాసించాలి. ఆ ఉపాసించడానికి అనుగుణంగా మొట్టమొదట బీజాన్ని వేసినటువంటి పద్యం ఇది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. మహానందాంగనాడింభకున్ అన్న చోట ఇంకొక మాట కూడా మనం భావించవచ్చు. మహానందం, ఆ మహానందమే ఒక అంగన. అంగన అంటే చాలా శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శరీర సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిని అంగన అంటారు. అంటే ఆ అంగన అమ్మవారే, దుర్గ. ఆమె యొక్క డింభకుడిన, ఆమెకు సంబంధించినటువంటి పిల్లవాడు, ఆమెయే పిల్లవాడు. మామూలుగా లోకంలో శాస్త్రం ఏం చెబుతోందంటే ఆత్మావై పుత్రనామాసి, నీ తండ్రియే పుత్రుడై పుడతాడు, తన నీళ్లులలో నూనెన చూచినట్లు అని భారతంలో చెప్పారు. కాబట్టి ఈయన మహానందము అనేటువంటి దానికి ఒక స్త్రీ స్వరూపాన్ని కల్పిస్తే అక్కడి నుంచి పుట్టినటువంటి ఆనంద స్వరూపము. ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఇత్యాదిగా వేదవాక్యాలున్నాయి. ఈ రకంగా పోతన గారు ఏం చేశారంటే మొట్టమొదటిగా కృష్ణ పరమాత్మను, బాలకృష్ణుడు యవ్వనంలో ఉన్న కృష్ణుడు, వృద్ధ కృష్ణుడు అనేటువంటిది మనం మన లక్షణాలని బట్టి భావన చేస్తూ ఉంటాం. ఆయన నిత్యబాలుడే. ఆయనకి పెరిగినా, వయస్సు వచ్చినా, వివాహాదులు అయినా గాని ఆయన బాలకృష్ణుడే. ఎందుకనంటే ఆ బాలత్వంలో ఉండేటువంటి మాధుర్యము, ఆ బాలత్వంలో ఉండేటువంటి అనురాగము, ఆ బాలత్వంలో ఉండేటువంటి కల్లా కపటాలు లేని స్థితి, అదంతా కూడా మనం కృష్ణుడిలో గమనిస్తామన్నమాట. ఇలాగా పోతన గారు ఏం చేశారంటే మొట్టమొదటి ప్రార్థన, చాలా బరువైన ప్రార్థన తాను చేశారు. మామూలుగా ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుంది, ఏంటంటే ఎందుకు చేశారండి అంటే సాధారణంగా శాస్త్రకారులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రారీప్సిత కర్మ నిర్విఘ్న పరిసమాప్త్యర్థము అని అంటారు. తాను ప్రారంభించినటువంటి పని విఘ్నాలు లేకుండా పూర్తిగా చివరిదాకా వెళ్ళటం కోసము అని. అదైతే ఆయన ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చుగా, పుస్తకంలో ఎందుకు పెట్టారండి అని. మనకు కూడా అటువంటి విఘ్నాలు రాకుండా పెట్టారు. ఈ పద్యం చదువుకునే వాళ్ళందరూ కూడా అటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగుతారన్నమాట. అలాగా మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చేశారు. ఆ తరువాత పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఎందుకు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు అని అంటే, లోకంలో మనం అందరం విష్ణువు వేరు, శివుడు వేరు అని అనుకుంటూ ఉంటాం. కాదు, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అది శాస్త్రాలన్నీ చాలా చక్కగా చెప్పినాయి. మొట్టమొదట మనం ఇప్పుడు ప్రస్తుతానికి
వాళ్ళు ఇద్దరు కారు అని ఒకటి అనుకోవాలి. దానికోసమని ఈయన ఏం చేశారంటే శివ ప్రార్థన చేశారు. వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. ఇక్కడ కూడా అంతే, ఇందాక పద్యంలాగా ఇది కూడా చాలా వివరంగా చెప్పుకోవాల్సిన పద్యమే. వాలిన భక్తి మృక్కెదన్, అతిశయించిన, వాలిన అంటే చాలా ఎక్కువైన అని. వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్, ఎవరైనా శూలికి, శూలము కలిగినవాడు, త్రిశూలం, 3 అంచులు కలిగిన మొనలు కలిగినటువంటి ఒకానొక ఆయుధం. ఆయన పేరే పరమేశ్వరుడు. త్రిశూలి, ముక్కంటి, ఇంకా ఆయనకు అనేకమైన పేర్లున్నాయి. శంభురీశ, పశుపతి, శివశూలి, మహేశ్వర అని చాలా పేర్లున్నాయి. అవన్నీ గౌణనామాలు అంటారు, అంటే గుణాన్ని బట్టి ఏర్పడినవి. మన పేర్లన్నీ వ్యవహార నామాలు. మనకు ఓ పేరు పెడతారు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు. పుట్టిన వెంటనే పెట్టిన పేరు వట్టి వ్యవహారం కోసమే. నిజంగా గుణాన్ని బట్టి పెట్టాలంటే పుట్టినప్పుడు పెట్టకూడదు, వెళ్ళిపోయేటప్పుడు పెట్టాలి. కనుక ఇవన్నీ కూడా గౌణములు. శూలి, 3 మొనలు కలిగినటువంటి, ముమ్మొన వాలు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయనను అవారిత భక్తిన్, వాలిన భక్తిన్ మ్రొక్కెద, అంటే అతిశయించినటువంటి భక్తితో మ్రొక్కుతాను, నమస్కారం చేస్తాను. నమస్కారం, మ్రొక్కటం అంటే సాధారణంగా మన దేశంలో, మన తెలుగుదేశంలో సాష్టాంగ దండ ప్రణామం చేయటం. అంటే శరీరాన్నంతటినీ కూడా, దండము అంటే కర్ర, ఒక కర్రని అలా నేల మీద వాలిస్తే అది ఎట్లా ఉంటుందో మన దేహాన్నంతటినీ కూడా ఆ రకంగా ఉంచి నమస్కారం చేయటాన్ని దండ ప్రణామము అంటారు. మామూలుగా ఇప్పుడు లోక వ్యవహారంలో దండం పెట్టాడు అని అంటే నమస్కారం పెట్టాడనే అర్థం వచ్చింది, కానీ నిజానికి దండం పెట్టడం అంటే కర్ర పెట్టడమే. కర్ర ఎలాగైతే నేల మీద సర్వాంగము ఆనుకొని ఉంటుందో ఆ రకంగా మన శరీరాన్ని పడుకోబెట్టి నమస్కారం చేయటం. అంటే ఏమిటనమాట, నేను లేను, నా సర్వాన్ని నీకు అర్పిస్తున్నాను మహానుభావ అని చెప్పడం అనమాట. దానికి దండ ప్రణామము అని పేరు.